హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అన్‌నాన్ టాపిక్స్ అండ్ హాలీవుడ్ మూవీ రీక్యాప్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. ఒకసారి ఊహించుకోండి, చలికాలం, మంచు కురుస్తుంది, భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఒకవైపు కవచాలు, పెద్ద పెద్ద కత్తులతో సైనికులున్నారు. మరోవైపు కనీసం ఒంటి మీద బట్టలు కూడా లేకుండా కేవలం ఎలుగుబంటి లేదా తోడేలు చర్మం కప్పుకున్న కొందరు యోధులున్నారు. వాళ్ళ కళ్ళల్లో భయం లేదు, కేవలం మ్యాడ్‌నెస్, ఆవేశం కనిపిస్తున్నాయి. వాళ్ళు మనుషుల్లా అరవట్లేదు, జంతువుల్లా అరుస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు లేకపోయినా శత్రువుల మీద దూకి వాళ్ళను ముక్కలుగా చీల్చి చెండాడుతున్నారు. వాళ్ళకి కత్తిపోట్లు తగులుతున్నాయి, కానీ వాళ్ళకు నొప్పి తెలియట్లేదు. వీళ్ళే చరిత్రలో అత్యంత భయంకరమైన అంతుచిక్కని యోధులు, నార్స్ బెర్సెర్కర్స్. వీళ్ళని చూసిన వాళ్ళు మనుషుడు కాదు, వాళ్ళకి దెయ్యం ఆవహించిందన్నారు. వాళ్ళకి సూపర్ హ్యూమన్ బలముందన్నారు. కానీ ఇది నిజంగా సాధ్యమా? సైన్స్ ప్రకారం ఒక మనిషి ఇలా జంతువులా మారిపోయి నొప్పి తెలియకుండా 10 మందిని కొట్టేంత బలాన్ని పొందగలడా? లేదా ఇదంతా వాళ్ళు అల్లిన కట్టుకథలా? ఈరోజు మనం ఈ బెర్సెర్కర్ల వెనకాల ఉన్న అసలైన మిస్టరీని సైంటిఫిక్‌గా తెలుసుకుందాం. వాళ్ళకి ఈ ఇన్‌హ్యూమన్ స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది? వాళ్ళు వాడిన డ్రగ్స్ ఏంటి? లేదా ఇదంతా మానసికమైన ట్రిక్కా? దీని గురించి తెలుసుకుందాం. ముందుగా ఈ బెర్సెర్కర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. పాత నార్స్ భాషలో బెర్సెర్క్ అంటే బీర్ షర్ట్, ఎలుగుబంటి చర్మం అని అర్థం. అంటే వాళ్ళు ఎలుగుబంటి చర్మాన్ని కప్పుకొని యుద్ధం చేసేవారు కాబట్టి అలా పిలిచేవారనమాట. వీరిలో ఇంకొక రకం కూడా ఉన్నారు. వాళ్ళను ఉల్ఫెదాన్ అంటారు. అంటే తోడేలు చర్మం కప్పుకున్న వాళ్ళని అర్థం. ఈ బెర్సెర్కర్లు వైకింగ్ దేవుళ్ళలో అత్యంత ముఖ్యమైన మరియు డేంజరస్ దేవుడైన ఓడిన్‌ని పూజించేవారు. ఓడిన్ కేవలం తెలివికే దేవుడు కాదు, వార్ మ్యాడ్‌నెస్‌కి కూడా దేవుడు. వీళ్ళ గురించి మనకు 13వ శతాబ్దంలో స్నోరీ స్టర్ల్సన్ అనే చిత్రకారుడు రాసిన నార్స్ సాగాస్ అనే పుస్తకం ద్వారా తెలిసింది. ఆయన వీళ్ళను ఎలా వర్ణించాడంటే, యోడిన్ యొక్క యోధులు కవచాలు లేకుండా యుద్ధంలోకి దిగేవారు. వాళ్ళు ఎలుగుబంట్లు, ఎద్దులంత బలంగా ఉండేవారు. వాళ్ళు మనుషులను చంపేవారు. వీళ్ళని నిప్పు గాని, ఇనుము గాని ఏమీ చేయలేకపోయేవి. చివరి లైన్ వినడానికి చాలా బాగుంది కదా! నిప్పు, ఇనుము వాళ్ళని ఏమీ చేయలేకపోయేవి. ఇది ఒక సూపర్ సినిమా డైలాగ్‌లా ఉంటుంది. కానీ ఇది నిజంగా సాధ్యమేనా? నిజానికి నిప్పు, ఇనుము ఏమీ చేయలేవు అనేది ఎగ్జాజరేషన్ కావచ్చు. వాళ్ళకు గాయాలు తగిలినా వాళ్ళు నొప్పికి స్పందించకపోవడం చూసి శత్రువులు భయపడి ఉండొచ్చు. అసలు పాయింట్ ఇది. వాళ్ళకి అంత బలం, ఆ నొప్పి తెలియని తత్వం ఎలా వచ్చింది? దీని మీద చరిత్రకారులు, శాస్త్రవేత్తలు కొన్ని థియరీస్ ప్రతిపాదించారు. ఆ థియరీలో మొదటిది హిస్టెరికల్ స్ట్రెంగ్త్. హిస్టెరికల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? దీని గురించి చెప్పడానికి మీకొక రియల్ లైఫ్ ఉదాహరణ చెప్తాను. చాలా సార్లు మనం పేపర్‌లో చదువుతుంటాం. ప్రమాదంలో ఉన్న తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక తల్లి ఒంటి చేత్తో కారును పైకి లేపింది అని ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? ఆ తల్లి ఏమైనా బరువులు ఎత్తే చాంపియనా? కాదు. మన శరీరం అత్యంత ప్రమాదకరమైన పరాణ సంకటం అంటే లైఫ్ ఆర్ డెత్ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన మెదడు మన శరీరానికి ఒక సిగ్నల్ పంపుతుంది. దాన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. ఈ సమయంలో మన శరీరంలో అడ్రినలిన్ అనే హార్మోన్ ప్రవహిస్తుంది. ఈ అడ్రినలిన్ ఒక మ్యాజిక్ డ్రగ్ లాంటిది. ఇది మన గుండె వేగాన్ని పెంచుతుంది. మన కండరాలకు విపరీతమైన రక్తాన్ని, ఆక్సిజన్‌ని పంపుతుంది. ముఖ్యంగా ఇది మన నొప్పి తెలిసే వ్యవస్థను, పెయిన్ రిసెప్టార్స్‌ని తాత్కాలికంగా ఆపేస్తుంది. దీనివల్ల ఆ క్షణంలో మనం మన సాధారణ బలానికి 2, 3 రెట్లు ఎక్కువ బలాన్ని ప్రదర్శించగలుగుతాం. మనకు గాయాలైనా నొప్పి తెలీదు. ఆ తల్లి కారును లేపడం వెనక ఉన్న సైన్స్ ఇదే. బెర్సెర్కర్లు చేసేది కూడా బహుశా ఇదే కావచ్చు. కానీ వాళ్ళు ప్రమాదం కోసం ఎదురు చూడలేదు. వాళ్ళే ఆ ప్రమాదమైన మానసిక స్థితిని సృష్టించుకున్నారు. యుద్ధానికి ముందు వాళ్ళు రోజుల తరబడి కొన్ని ప్రత్యేకమైన రిచువల్స్ పాటించేవారని అంటారు. పెద్దగా అరవడం, డప్పులు వాయించడం, జంతువుల్లా గెంతులు వేయడం, బహుశా తమను తామే గాయపరుచుకోవడం, ఇలా చేస్తూ వాళ్ళ శరీరాన్ని, మనసును హిస్టెరికల్ స్ట్రెంత్ స్టేజ్‌లోకి బలవంతంగా నెట్టేవారనమాట. ఇది కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. ఇది ఒక మానసికమైన ట్రాన్స్. వాళ్ళు తమను తాము మనుషుల్లా భావించడం మానేసేవారు. నేను ఫలానా ఊరి రైతును కాదు, నాకు భార్యాబిడ్డలు ఉన్నారు అనే ఆలోచనలు పూర్తిగా మర్చిపోయేవాళ్ళు. వాళ్ళు నేనొక ఎలుగుబంటిని, నేనొక తోడేలుని అని బలంగా నమ్మేవారు. ఈ మానసిక స్థితిని సైకాలజీలో డిసోసియేషన్ అంటారు. అంటే తమ నిజమైన గుర్తింపు నుండి వాళ్ళు వేరైపోయేవారనమాట. మనిషి అనే భయం, నొప్పి, జాలి ఏవీ లేనప్పుడు కేవలం మిగిలేది జంతువు యొక్క క్రూరమైన బలం మాత్రమే. ఈ థియరీకి బలం చేకూర్చి మరొక విషయం కూడా సాగాస్‌లో రాశారు. యుద్ధం అయిపోయిన తర్వాత బెర్సెర్కర్లు పిచ్చి నుండి బయటకు వచ్చాక చాలా బలహీనంగా, అనారోగ్యంగా, అయోమయంలో పడి ఉండేవాళ్ళంట. ఇది కూడా సైంటిఫిక్‌గా కరెక్టే. ఎందుకంటే అంత పెద్ద అడ్రినలిన్ రష్ తర్వాత శరీరం మొత్తం శక్తిని కోల్పోయి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. దీన్ని అడ్రినలిన్ డంప్ అంటారు.
వాళ్ళకు ఆ సమయంలో ఏం జరిగిందో కూడా సరిగ్గా గుర్తుండదు. ఓకే. సైకలాజికల్ థియరీ బాగానే ఉంది. కానీ కేవలం ఇది మానసిక స్థితితోనే ఇంత సాధ్యమవుతుందా? కానీ ఇక్కడే రెండవ థియరీ వస్తుంది. అదే డ్రగ్స్. బెర్సర్కర్లు యుద్ధానికి ముందు కొన్ని రకాల మత్తు పదార్థాలను తీసుకునేవారని, అవే వాళ్ళకు ఆ ఇన్‌హ్యూమన్ బలాన్ని ఇచ్చేవని చాలామంది నమ్ముతారు. మరి ఆ డ్రగ్ ఏంటి? చాలా కాలం పాటు చరిత్రకారులు ఒకదాని వైపే వేలు చూపించారు. అదే అమానిటా మస్కేరియా. ఒక పుట్టగొడుగనమాట. ఇది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎర్రగా దాని మీద తెల్లటి చుక్కలతో మనం వీడియో గేమ్‌లో చూసే మ్యాజిక్ మష్రూమ్‌లా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన హెల్యూసినేషన్ డ్రగ్ అనమాట. ఇది తీసుకుంటే భ్రమలు కలుగుతాయి. సైబీరియాలోని షామన్‌లు అంటే మంత్రగాళ్ళు దీన్ని దేవుళ్ళతో మాట్లాడడానికి వాడేవారు. ఈ పుట్టగొడుగు తీసుకుంటే మనిషికి విపరీతమైన బలం వచ్చినట్లు, కోపం వచ్చినట్లు భ్రమలు కలిగేవని, అందుకే బెర్సర్కర్లు దీన్ని వాడి ఉంటారని 19వ శతాబ్దంలో ఒక థియరీ పుట్టింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆధునిక శాస్త్రవేత్తలు ఈ థియరీని ఇప్పుడు కొట్టిపాడేస్తున్నారు. ఎందుకంటే అమానిటా మస్కేరియా తీసుకున్నప్పుడు కలిగే లక్షణాలు వేరు. అది తీసుకుంటే ఎక్కువగా వాంతులవుతాయి, కండరాలు బిగుసుకుపోతాయి, మనిషి అయోమయంగా నిద్రమత్తులో పడిపోతారు. అంతేగాని 10 మందిని నరికేంత కోపం, బలం రావడం చాలా అరుదు. ఒకవేళ బెర్సర్కర్లు దీన్ని తీసుకుంటే యుద్ధానికి వెళ్తే వాళ్ళు శత్రువుల చేతిలో చాలా సులభంగా చనిపోయేవారని ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఆ పుట్టగొడుగు కాకపోతే ఇంకేంటి? ఇటీవల పరిశోధనలు ఇంకొక మొక్క వైపు చూపిస్తున్నాయి. దాని పేరు టేకింగ్ హెన్బేస్. ఇది అమానిటా కంటే చాలా ప్రమాదకరమైన మొక్క. దీన్ని పాతకాలంలో నొప్పి నివారణకు వాడేవారు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఇది మనిషిని పిచ్చివాడిని చేస్తుంది. హెన్బేన్ మొక్క యొక్క లక్షణాలు బెర్సర్కర్ల ప్రవర్తనలో సరిగ్గా సరిపోతాయి. ఈ మొక్కని గనక వాడితే శరీరం వేడెక్కుతుంది. అందుకనే వాళ్ళు చలిలో కూడా బట్టలు వేసుకోలేదు. ముఖ్యంగా ఎర్రగా బిగిసినట్లవుతుంది. విపరీతమైన గందరగోళం, భ్రమలు కలుగుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా నియంత్రణ లేని కోపం, ఇంకా అగ్రెషన్ వస్తుంది. నొప్పి అస్సలు తెలీదు. ఇది వింటుంటే మనం బెర్సర్కర్ల గురించి మాట్లాడుకున్నది కరెక్టే అన్నట్టు అనిపిస్తుంది. దీనికి చారిత్రక ఆధారం ఉందా అంటే ఉంది. డెన్మార్క్, స్కాండినేవియా కొన్ని వైకింగ్ సమాధుల్లో పురావస్తు శాస్త్రవేత్తలకు ఈ హెన్బేన్ విత్తనాలు దొరికాయి. ఒక వైకింగ్ పూజారిని సమాధిలో అయితే ఈ విత్తనాలతో కూడిన సంచే దొరికింది. దీనిని బట్టి వైకింగ్‌లు ఈ మొక్క గురించి, దాని ప్రభావం గురించి బాగా తెలుసని అర్థమవుతుంది. చాలామంది చరిత్రకారులు ఇప్పుడు బెర్సర్కర్లు వాడింది మష్రూమ్ కాదు, అది భయంకరమైన హెన్బేన్ అయ్యుంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ఇంకో థియరీ గురించి మాట్లాడుకుందాం. ఇది కొంచెం సింపుల్‌గా ఉంటుంది. వాళ్ళు వాడింది హెన్బెన్ కాదు, కేవలం విపరీతమైన ఆల్కహాల్. యుద్ధానికి ముందు ధైర్యం కోసం మద్యం తాగడం చాలా కామన్. కానీ బెర్సర్కర్లు కేవలం ధైర్యం కోసం కాదు. వాళ్ళకు మ్యాడ్‌నెస్ వచ్చే వరకు, స్పృహ తప్పేంత వరకు చాలా స్ట్రాంగ్ బీర్ లేదా తేనెతో చేసిన మద్యం తాగేవారు. ఆల్కహాల్, అడ్రెనలిన్ ఈ 2 కలిస్తే మనిషికి నొప్పి తెలీదు. ఏం చేస్తున్నాడో కూడా తెలియని రేంజ్‌లోకి వెళ్ళిపోతాడు. ఇది కూడా ఒక బలమైన థియరీనే. ఇప్పటివరకు ఆ బెర్సర్కర్‌లకి బలం ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకున్నాం. అసలైన ట్విస్ట్ ఏంటంటే, అసలు బెర్సర్కర్లు అనేవాళ్ళు నిజంగా ఉన్నారా? లేక ఇదంతా కట్టుకథా? ఇక్కడే చాలామంది చరిత్రకారులు విభేదిస్తారు. బెర్సర్కర్లు ఉన్నమాట నిజం. వాళ్ళు వైకింగ్ రాజులకు ఎలైట్ షాక్ ట్రూప్స్‌గా పనిచేసేవాళ్ళు. అంటే శత్రువుల సైన్యాన్ని మొదట దెబ్బతోనే భయపెట్టి వాళ్ళ లైన్‌ను విచ్ఛిన్నం చేయడానికి వీళ్ళని వాడేవారు. కానీ వాళ్ళ గురించి మనకు తెలిసిన కథలు, సాగాస్ రాసింది ఎప్పుడు? వైకింగ్ యుగం ముగిసిన 200, 300 సంవత్సరాల తర్వాత. అంటే క్రిస్టియానిటీ అప్పటికి వచ్చేసింది. ఈ కథలు రాసిన క్రిస్టియన్ చరిత్రకారులు తమ పాత పాగన్ పూర్వీకులను, ఈ వైకింగ్‌లను ఒక రకమైన రాక్షసులుగా, దెయ్యాలుగా చూపించడానికి ప్రయత్నించారు. సో ఫ్రెండ్స్, చివరికి మనం తెలుసుకున్నదేంటంటే, బెర్సర్కర్లకు సూపర్ హ్యూమన్ బలం అండ్ స్పైడర్ మ్యాన్, హల్క్ బలం లాంటివి లేకపోవచ్చు. కానీ వాళ్ళు తమ సొంత మానసిక శక్తిని, శారీరకంగా ఉన్న అడ్రెనలిన్‌ని ఉపయోగించి హెన్బేన్ లాంటి ప్రమాదకరమైన డ్రగ్స్ వాడి ఈ మూడింటిని కలిపి ఒక భయంకరమైన కాక్టైల్‌ని తయారు చేసుకునేవాళ్ళు. ఆ కాక్టైల్ ఒక మామూలు మనిషి తాత్కాలికంగా నొప్పి తెలియని, జాలి లేని, భయం లేని ఒక యుద్ధ యంత్రంగా మార్చేసేది. ఇది సూపర్ హ్యూమన్ స్ట్రెంత్ కాదు. అది మనిషిగా ఉండటాన్ని మర్చిపోయిన ఒక భయంకరమైన మానసిక స్థితి. ఈ థియరీస్ గురించి మీకేమనిపించింది? బెర్సర్కర్ల బలానికి కారణం డ్రగ్స్ అని నమ్ముతున్నారా? లేక మానసిక స్థితి అని నమ్ముతున్నారా? మీ అభిప్రాయాలను కింద కామెంట్‌లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే గనక ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఎక్స్‌ప్లెయిన్ తెలుగుని ఫాలో అవ్వండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.